హలో! నేను డాక్టర్ అనిల, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ రెయిన్బో హాస్పిటల్స్ విజయవాడ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, డెలివరీ తర్వాత ఇన్ఫెక్షన్స్‌ని ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. డెలివరీ అంటే లైక్ సిజేరియన్ కానీ, నార్మల్ డెలివరీ తర్వాత కానీ వచ్చే ఇన్ఫెక్షన్స్‌ని కంప్లీట్‌గా ప్రివెంట్ చేయలేకపోవచ్చు. బట్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్‌గా ఆ రిస్క్ తగ్గించుకోవచ్చు. యూజువల్లీ సిజేరియన్ అయిన తర్వాత థర్డ్ డే డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటి దగ్గర సిజేరియన్ వూండ్‌ని ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి అనంటే, 2 పూట్ల వేడి నీళ్ళతో స్నానం చేయటం ఒకటి. అండ్ స్నానం అయిన తర్వాత కానీ, ఏదైనా స్వెట్టింగ్ అట్లా ఏదైనా ఉన్నా కానీ, నీట్‌గా ఉతికి ఎండలో ఆరబెట్టిన టవల్‌తో నీట్‌గా వూండ్ ఏరియాని డ్రై చేసుకోవాలి. అంటే తడి లేకుండా చూసుకోవడం, కుదిరినంత వరకు వూండ్ డ్రైగా ఉంచుకోవడం వల్ల చాలా వరకు ఇన్ఫెక్షన్స్‌ని మనం తగ్గించొచ్చు. అండ్ ఇంకొకటి ప్రాపర్ డైట్ ఒకటి. ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్‌లో. ఎగ్ తినొచ్చు. కొంతమంది ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనన్న ఉద్దేశంతో ఏం తినకుండా ఉంటారు. బట్ అది మంచి పద్ధతి కాదు. ఎగ్ తీసుకోవడం, లైక్ పప్పు, ప్రోటీన్ ఒక గ్లాస్ పప్పు తింటాం రోజు. అట్లా డైట్ ప్రాపర్‌గా తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గించొచ్చు. అండ్ డిశ్చార్జ్ టైమ్‌లో కనుక ఏమైనా స్పెసిఫిక్‌గా యాంటీబయోటిక్స్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేస్తే ఆ యాంటీబయోటిక్ కోర్స్ కంప్లీట్‌గా వాడాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సిజేరియన్ తర్వాత ఉన్న ఇన్ఫెక్షన్స్‌ని ప్రివెంట్ చేయొచ్చు. ఇకపోతే నార్మల్ డెలివరీ అయ్యాక కొంతమందికి కింద స్టిచెస్ వేస్తారండి. దాన్ని ఎపిజియోటమీ అంటారు. ఈ స్టిచెస్ దానంతట అవి హీల్ అవుతాయి. బట్ ఈ హీలింగ్ ప్రాసెస్‌లో ఇన్ఫెక్షన్‌ని ఎలా తగ్గించొచ్చు అననంటే, యూజువల్లీ నార్మల్ డెలివరీ తర్వాత 24-48 అవర్స్‌లో డిశ్చార్జ్ చేస్తారు ఇంటికి. ఇంటికి వెళ్ళిన తర్వాత వూండ్ ఏరియాని ఎపిజోటమీ స్టిచెస్ ఉన్న ఏరియాని ఫ్రీక్వెంట్‌గా వేడి నీళ్ళతో వాష్ చేసుకోవడం. యూరిన్ పాస్ చేసిన తర్వాత కానీ, మోషన్ పాస్ చేసిన తర్వాత కానీ, ఆ స్టిచెస్ ఉన్న ఏరియాని నీట్‌గా వేడి నీళ్ళతో వాష్ చేయడం. అండ్ ఇంకొకటి సిడ్జ్ బాత్ అంటారు. అంటే లైక్ ఒక చిన్న షాలో టబ్ తీసుకొని అందులో కొంచెం వేడి నీళ్ళు, అందులో కొంచెం బిటాడిన్ ఆర్ డెటాల్ సొల్యూషన్ ఏదైనా వేసి ఆ వేడి నీళ్ళలో ఒక 5-10 మినిట్స్ కూర్చోవాలి. హీట్‌కి యాంటీసెప్టిక్ సొల్యూషన్‌కి చాలా వరకు పెయిన్ తగ్గుతది. అండ్ స్టిచెస్ కూడా కొద్దిగా ఫాస్ట్‌గా హీల్ అవుతాయి. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ ఏంటంటే, శానిటరీ నాప్కిన్ ఫ్రీక్వెంట్‌గా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. వన్స్ ఇన్ 6 అవర్స్ అట్‌లీస్ట్ 4-6 అవర్స్‌కి ఒకసారి అట్‌లీస్ట్ శానిటరీ నాప్కిన్ మార్చుకోవాలి. అండ్ ప్రాపర్ డైట్ అలాంగ్ విత్ ప్రాపర్ హైడ్రేషన్ అలాంగ్ విత్ వూండ్ కేర్ గనుక తీసుకున్నట్లయితే చాలా వరకు మన వూండ్ ఇన్ఫెక్షన్స్‌ని ప్రివెంట్ చేయొచ్చు. థాంక్ యూ.